అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ, మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించేట ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ 2024 వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చూద్దాం. మరి ఈ వారమంతా కూడా కుజుడి యొక్క స్థితి అష్టమంలో, శత్రు క్షేత్రంలో, మిథున రాశిలో సంచరించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ప్రమాదాల నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల కష్టాలు తప్పవు. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చేసే పనులన్నీ కూడా తెలివి తక్కువ పనులుగా కనిపిస్తాయి. కాబట్టి ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. డబ్బు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. డబ్బు సమయానికి వస్తుంది. కుటుంబ సంతోషం బాగుంటుంది. పిల్లల చదువులు బాగుంటాయి.
బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మీరు సొంత ధైర్యంతో ముందుకు దూసుకువెళ్తారు. అలాగే మీరు ఎప్పుడు కూడా నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితిలోనే ఉంటారనేది తెలుసుకోవాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ప్రాపర్టీస్ అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం మీకు ఈ వారం కనిపిస్తూ ఉంది. ఈ వారంలో మీకు తల్లి ఆశీస్సులు బాగుంటుందని చెప్పాలి. సంతానం విషయంలో మీకు చాలా సంతోషకరంగా ఉంటారు. వాళ్ళ ఎదుగుదల చూసి సంతోషపడతారు. వాళ్ళ టాలెంట్ చూసి మీరు మురిసిపోతుంటారు. విదేశీ యానాలు అంతా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు అంతా కలిసి వస్తుంది. విదేశీ విద్య అనుకున్న దాంట్లో వస్తుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో అన్యోన్యంగా ఆనందంగా గడుపుతారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. ప్రేమికులు ఒకటవుతారు. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి అనుకూలంగా ఉంది. అలాగే అదృష్టవంతులు, తండ్రి సహకారాలు చాలా బాగుంటాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. మామల యొక్క సపోర్ట్ బాగుంటుంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో చేరడానికి అనేక అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, వీసాలు మంజూరు అవ్వటాలు, అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారని కూడా ఎంతో బ్రహ్మాండంగా చెప్పొచ్చు అన్నమాట. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి వృశ్చిక రాశి వాళ్ళందరూ అంటే కుజుడు అధిపతి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి అధిపతి కాబట్టి ఖచ్చితంగా మంగళవారం ప్రత్యేకంగా మంచి రోజు తలస్నానం చేసి మేము చెప్పిన నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ కూర్చొని ఆయా మంత్రాలు చదవండి. స్కంద షష్ఠి కవచం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రం. అలాగే నరసింహ కరావలంబన స్తోత్రం అనేది మనకి నరసింహస్వామి మంత్రం. ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా లాంటివి చదువుకోవటం వల్ల వృశ్చిక రాశి వాళ్లకు ఎంతో మేలు కలుగుతుంది. మీరందరూ కూడా తెల్ల పగడము అనేటువంటి రాయిని 3 క్యారెట్ల బరువు ఉంటుంది, వెండిలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్తో సహా ఉంటుంది. అది ఉంగరం వేలికి ధరించడం వల్ల మీ అందరికీ ఎంతో మేలు జరుగుతుంది. అనేక రకాలుగా శుభవార్తలు అందుకుంటారు. 7000 జపాలతో మా దగ్గర దొరుకుతుంది. దానికి మీరు ఎప్పుడైనా అడిగినా మేము పంపిస్తామన్నమాట. ముఖ్యంగా మీరందరూ కూడా ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి మంతం తం మంగళం ప్రణమామి అనే మంత్రాన్ని రోజు 7 సార్లు లేకంటే అంతకంటే ఎక్కువ కూడా మీరు దాన్ని జపం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ మీరు వెళ్ళినప్పుడు ఎర్ర కందిపప్పు ఉంటుందండి, అక్కడ దానం ఇచ్చి అక్కడ బ్రాహ్మణుల దగ్గర ఆశీస్సులు పొందడం అనేది మీకు ఎంతో మేలు కలిగించేటువంటి విషయంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వారంలో మీకు మీ రాశ్యాధిపతి ఎప్పుడైతే మిథునంలో ఉన్నాడో కాస్త మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా చేయండి, మంచి జరుగుతుంది. నమస్కారం.